నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మించాంగ్ తుఫాన్ ఎఫెక్ట్. కొన్ని జిల్లాలలో వేలాది ఎకరాల్లో పంటల నష్టం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆల పర్యటన. నీట మునిగిన పొలాల పరిశీలన. తిరుమల శ్రీవారి సిబ్బందిపై భక్తుల ఆగ్రహం. దర్శనానికి వచ్చిన సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ. బాపట్లలో ఎన్టీఆర్ విగ్రహం తలభాగం నేలమట్టం. ఆందోళన చేసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మించాంగ్ తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని జిల్లాలలో వేలాది ఎకరాల్లో పంటలకు అపారమైన నష్టం వాటిల్లుతుంది. వర్షాల కారణంగా పత్తి, మిర్చి, వేరుశెనగ కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పపోసిన ధాన్యం తడవడంతో అపార నష్టం వాటిల్లుతుందని రైతులు లబోదిబోమంటున్నారు. మించాంగ్ తుఫాన్ ప్రభావం అధికంగా కాకినాడ, విజయనగరం తీరంగా ఉంది. నిన్నటి నుండి జోరుగా అనేక ప్రాంతాలలో వర్షం కొనసాగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ వర్షంతో కోత కోసి కళ్ళాల్లో ఉంచిన ధాన్యము, కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న మిర్చి తోటలు ఈ వర్షంతో దెబ్బతిన్నాయి. ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిన కార్డు తప్పించి అదేంటి అది ఇబ్బంది అవుతుంది. అలాగే చూసేమంటారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల పర్యటించారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు నీట మునిగిన పొలాలను పరిశీలించారు. అశ్వారావుపేట పట్టణంలో గౌడ బజార్, ఉట్లపల్లి గ్రామంలోని ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి స్థానికులకు నష్టపరిహారం చెల్లిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మొత్తం బేస్మెంట్ కూడా కింద రైస్ మిల్ కోసం వస్తున్నారు వేసుకొని మేము నాగే ఉండవాలి మొత్తం ఎట్లా స్టార్ట్ అయింది లెవెల్ బాబు కొద్దిగా చూడు సార్ కింద పడుతుంది సార్. చేపించి ఇమీడియట్గా ఇవ్వండి. మళ్ళీ భారత్ మళ్ళీ ఇచ్చి మీరు వర్క్ ఎక్స్క్యూజ్ చేయండి. తిరుమల శ్రీవారి సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ద్వారా దర్శనం కోసం వచ్చిన తమతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామంటే దుర్భాషలాడారని ఆరోపించారు. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి వచ్చాము. ఆ లోపల అంటే స్వామివారి దగ్గర లేడీస్ని చాలా రూడ్ బిహేవియర్, మా మిస్సెస్ని అయితే చెయ్యి లాగి వేస్తే యువతలకు వచ్చి పడింది. మా వెనకున్న ఇంకొక గృహిణికి గాజులు కూడా, మట్టి గాజులు చేతుకున్నాయి, గాజులు కూడా పగిలిపోయినాయి. దయచేసి ఇది టీటీడీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, శ్రీవాణి ట్రస్ట్ అంటేనే ప్రశాంతంగా చేసుకునే దర్శనము, అది ఆ కాన్సెప్ట్ను వీళ్ళు చేస్తున్నారు. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు 11 గంటలకు ఎగ్జాక్ట్గా ఎవరైతే డ్యూటీలో ఉన్నారో అక్కడ వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకు యాక్షన్ తీసుకోవటము, లేకపోతే వాళ్ళకు గైడ్ చేయటము, దీనికి ఏదో ఒకటి చేయండి. థ్యాంక్ యూ. ఎంప్లాయ్ అండి, ఎంప్లాయ్. శ్రీవారి సేవ వాళ్ళు టచ్ కూడా చేయట్లేదు, లేడీస్ ఉన్నారు. శ్రీవారి సేవ వాళ్ళు టచ్ కూడా చేయట్లేదు, లేడీస్ ఉన్నారు. మేము అడిగినా కూడా ఏళ్ళు చూపిస్తున్నాడు ఆయన. ఏళ్ళు చూపించి అంటున్నాడు. కంప్లైంట్ చేస్తాం మేమంటే ఎవరు చేస్తారో చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు మేము 25-30 ఏళ్ళ నుంచి వరుసగా వస్తున్నాము. ఏ రోజు కూడా ఈ స్థితి రాలేదు. ఫస్ట్ టైము ఇది కంప్లైంట్ చేయాలని కూడా లేదు. కానీ
చేతి గాజులు కూడా బయలుపోయేటట్టుగా లాగ్ అవతలేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ కాన్సెప్టే వేరు. దయచేసి టీటీడీ దృష్టికి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. నాకు చాలా బాధ వేసిందండి. తను తోసేసిన తర్వాత నేను ప్రక్కకు వచ్చి పడ్డ తర్వాత కూడా మళ్ళీ ఎందుకంటే నెట్టేస్తున్నారు, ఇట్లా పడిపోతే ఏంది పరిస్థితి అన్నాను. నేను మళ్ళీ నెట్టాడు, నేను నెట్టేదే అన్నాడు. నేను కంప్లైంట్ చేస్తానంటే ఎవరు చేసుకుంటే చేసుకోమన్నాడండి. తను నా ప్రక్కనే పాపం ఒక లేడీ, అసలు పాపం గాజులు పగిలిపోయి పాపం అట్లే వస్తూ ఉన్నారు నా ముందు. చాలా ఇబ్బందిగా ఉందండి ఇది ఇట్లాంటి పరిస్థితి. మేము 10,000 రూపాయలు పెట్టేసి మేము ఇట్లాంటి దర్శనానికి అండి రావాల్సింది స్వామి దగ్గరికి. మేము గొడవలతో ఇంపార్టెంట్ కాదండి, ఆ కాన్సెప్ట్ దాన్ని డివేట్ అవుతాం. భగవంతుని చూడాలనే కదండి ఇంత దూరం నుంచి వచ్చాము. కానీ ఇట్లాంటి పరిస్థితి అంటే అసలు ఎప్పుడు చూడలేదండి 20 years లో మేము. అది ఒక జంట అండి, లేడీని ఎట్లంటే ఎట్లా తోసేస్తాడండి. టీటీడీ ఎంప్లాయ్ 11 o'clock అప్పుడు ఎవరున్నారో ఆయన షార్ప్ 11 అప్పుడు అక్కడ పేరు మాకు తెలియదండి, మాకేం తెలుస్తుందండి, మాకు పేరు తెలియదు కదండి. కానీ వాళ్ళు ఎట్లా చేశారు. దయచేసి వాళ్ళ ఐడి కార్డులన్నా ఉండేటట్టుగా ప్లాన్ చేయమనండి. పేర్లు కానీ పోనీ మేము ఎట్లా నేమ్స్ ఐడెంటిఫై చేసి మేము చెప్పగలుగుతాం. చాలా ఇబ్బంది. బాపట్ల నియోజకవర్గం బర్తిపూడి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఎన్టీఆర్ విగ్రహం తలభాగాన్ని తీసి నేలపై పడేశారు. రాత్రి జరిగిన ఈ ఘటన ఉదయం వెలుగులోకి రావడంతో వెంటనే బాపట్ల టీడీపీ ఇన్ఛార్జ్ వెగిసిన నరేంద్ర వర్మరాజు, కార్యకర్తలు, నాయకులు అక్కడకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు క్లూస్ టీం రంగంలోకి దిగి జరిగిన ఘటనపై ఆధారాలు స్వీకరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి సిమెంట్ దిమ్మెను సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేయాలని చేసిన ప్రయత్నం విఫలం కావటమే కారణమైందా అని టీడీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మర్చిపోయి రానండి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న 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 ఎన్టీఆర్. అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దళిత యువకుడిని తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ హమీద్ ఖాన్ చిత్రహింసలు పెట్టి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న జైభీం అధ్యక్షులు బీసీ నాయకులు లాయర్ హరి సమావేశంలో పాల్గొన్నారు. పేరు రామగురయ్య, నా తాడపత్రి సిబిఐ గారిని. ఇట్లా నాకు మా ఫ్రెండ్స్ వల్ల గొడవ జరిగింటే ఆ గొడవ వల్ల సార్ సార్ చేసి 24 తేదీ రాత్రి 11:30 తోలుకొని కరెంట్ శాఖ అని పెట్టాను సార్. దాని ముందు ఏం జరిగింది ఏం కథ ఆలోచన చేసుకోకుండా ఆయన సడన్గా ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను. నాకు ఏం కావాలంటే నాకు న్యాయం కావాలి సార్. దానివల్ల నాకు షార్ట్ ట్రీట్మెంట్ వల్ల 2 చెవులకు ఈ ముక్కు పెట్టినాడు. ఈ చెయ్యి అనేది సలుపుతుంది, కాలు సలుపుతుంది. తర్వాత హెడ్ ఇది సలుపుతున్నాయి సార్. బండికి వెళ్తున్నప్పుడు నాకు ఇట్లా తలకాయ అనేది జూని అదులుతుంటారు. మీరేం పని చేస్తారు? నేను డ్రైవర్గా పనిచేస్తాను సార్. ఏ డ్రైవర్? ఐసీ డ్రైవర్. ఇప్పుడు అమీద్ ఖాన్ సిఐ, తాడిపత్రి సిఐ గారు, నువ్వేం చేసినావు అంతకుముందు? ఫ్రెండ్స్ వల్ల గొడవ జరిగింది. ఫ్రెండ్స్ వల్ల గొడవ జరిగింది. అంటే కరెంట్ షాక్ పెట్టినాడా? కరెంట్ షాక్ పెట్టినాడు సార్. ఈ చెవుకు విచారణ ఏం లేకుండా సార్ అనేది ట్రీట్మెంట్ పెట్టారు. దానివల్ల ఈ షాక్ వల్ల హిజార్ అనేది లావు వాసినది. నేను బయట కేసు పెట్టిన వాళ్ళు వచ్చారా? కేసు పెట్టిన వాళ్ళు వచ్చారు. మళ్ళీ తర్వాత మాట్లాడి పోయినాక కేసు వాపస్ తీసుకుని వెళ్ళిపోయాను. అంటే వాళ్ళని కూడా విచారించినారా? వాళ్ళని ఏం విచారించలేదు. వాళ్ళు చెప్పిన మాటలు విని సార్ నా మీద డైరెక్ట్ గా తీసుకున్నారు.
కేజీబీ పేరు వచ్చేసి రంజిత్ సార్. ఆయన ఏం పని చేస్తాడు? ఆయన నల్లబండల కాలేజ్లో పనిచేస్తారు. అంటే మీకు ఏమన్నా ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగినాయా? ఏం జరగలేదు సార్, ఫస్ట్ టైం ఇదే గొడవలు. ఎలా జరుగుతాయి మీ ఇద్దరికి, వాళ్ళకి వీళ్ళకి? ఇది ఒక ఫ్రెండ్స్ మధ్య జరిగిన గొడవ ఏంటంటే ఒక మందుగాడు వచ్చిన గొడవ ఇది. అంతే. వాళ్ళు నా ఇంటి వరకు వచ్చి బలవంతంగా దొరుకుతుంది తాగుకుంటూ ఇంటికి కొడుతున్నారు. నిలిచారు. ఎన్ని రోజులైంది ఇది జరగబట్టి? 24 24 తేదీ. పోయిన నెల 24, ఈ నెల పోయిన 24. అంటే షాక్ పెట్టేంత అవసరం ఏమొచ్చింది సిఏ గారికి? నాకు ఒకటికే కదా సార్, ప్రతి ఒక్కరికి పెడతాను. ఎంత మందికి పెట్టినాడు అట్లా? అంటే నాకు బహుశా నాకు అంతా తెలియదు సార్. అందరికీ జై భీమ్. ఇక్కడికి వచ్చేసిన బహుజన సోదరులకు అలాగే మీడియా మిత్రుల సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలుపుకుంటున్నాను. ఈరోజు అనంతపురం జిల్లా జీజీఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ రావడానికి ముఖ్య కారణం ఏమనగా మొన్నటి రోజున ఒక దళితుడైన రామగురువయ్య గారికి జరిగిన అన్యాయం గురించి ఇక్కడ వచ్చిన బీసీ వర్గాలందరూ కూడా ఆయన సపోర్టెడ్ గా ఆయన అండగా నిలబడడానికి జై భీమ్ భారత్ పార్టీ కూడా ఇక్కడికి వచ్చిందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా అందరికీ చెప్తున్నా. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేకపోతే నియంత్రణ పాలనలో ఉన్నామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వానికి ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. అయ్యా, దళితుల్ని టార్గెట్ చేసుకుని దళితుల మీద అఘాయిత్యాలు చేస్తున్న వారందరినీ కూడా మీరు ఆపలేకపోతున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల్ల మండలం బండ్లపల్లి గ్రామంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజనాథ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాపరెడ్డి, రాష్ట్ర జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుపేదల నేస్తం నీవు, ప్రజలకు దొరికిన అస్త్రం నీవు, కూలి బతుకుల గుండెవు నీవు, దీన జనులకు ధైర్యము నువ్వు, దిగులు బతుకుల ధైర్యం నువ్వు, ఎదురుగా నిలబడే శౌర్యం నువ్వు, రగిలే గుండెల రణము నువ్వు, పేద బిడ్డలకు ప్రాణము నువ్వు, కష్ట జీవుల కంటి పాపము, కల్మషమెరుగని మానేతవు, తిరుగుబాటుకు రూపం నువ్వు, వెలిగే రేపటి దీపం నువ్వు, జనం ఆశలకు జీవం నువ్వు, జాగృత పరిచే. కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి మండలం సానారుద్రవరంలో పర్యటించారు. కళ్లెంలో తడిసిన ధాన్యము రంగు మారిన తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి రైతును ఆదుకుంటామని ఆందోళన పడద్దని భరోసా ఇచ్చారు. ఈరోజు సానారుద్రవరం అలాగే గోపాలపురం పడమడపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా ఇంకా 700 ఎకరం దాకా కోతలు పోయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో వ్యవసాయం తక్కువైనప్పుడు కూడా దాదాపు 900 చిల్లర ఎకరాలు వ్యవసాయం చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడైతే ఈ తుఫాన్కి ఒక 700 ఎకరం రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతుంది. 700 ఎకరాల్లో దాదాపు ఇక్కడ ఒక 125 ఎకరాలు రైతులు ధాన్యం నూర్చినటువంటి ధాన్యాన్నే ఈ వర్షానికి తుఫానికి మొత్తం తడిసిపోయి ఇలా మొక్కొచ్చే దశలో ఉన్నాయి. ఈ మొక్కొచ్చే దశలో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా వెంటనే మిల్లర్స్ కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొక్కొచ్చిన ధాన్యం అయినా సరే గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులకు నష్టం లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ ధాన్యాన్ని మిల్లర్లకు పోవడం జరుగుతుంది. రేటు కూడా ఇబ్బంది లేకుండా, రైతుకి ఇబ్బంది లేకుండా రేటు కూడా కట్టడం కూడా జరుగుతుంది. సరైన ధర వచ్చేలాగా కూడా మేము మాట్లాడతాము, మిల్లర్తో మాట్లాడతాం. అలాగే ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఈ కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా దాదాపు 100 నుంచి 110 ఎకరాల ధాన్యం ఉంది. ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఈ మొక్కొచ్చిన ధాన్యాన్ని అలాగే ఆరబెడుతున్నారు, కానీ మిల్లర్స్ తీసుకోరేమనేటి భయాందోళనలో ఉన్నారు. అయినప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారుల దగ్గర నుంచి రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళకు సహాయకారులుగా ఉంటూ ఉన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడే ఉన్నది ఉన్నట్టుగానే మిల్లర్లకు చేరవేసే విధంగా కూడా రైతులకు ధైర్యం చెబుతున్నారు. అదేవిధంగా నేను కూడా ధైర్యంగా ఉండండి, రైతులు ఎవరు కూడా
ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా నేను మాటిస్తున్నాను. అలాగే ఈ తడిసిన ధాన్యం, ఈ రంగు మారినటువంటి ధాన్యాన్ని ఇబ్బంది లేకుండా ఇప్పిస్తాం. అలాగే ఈ రైతులకు నష్టపరిహారం అందే విధంగా చూస్తామని కూడా ఈ సానా రుద్రారం కానివ్వండి, గోపాలపురం కానివ్వండి, అలాగే పడమటపాలెం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ధైర్యం చెప్తున్నాం. ధైర్యంగా ఉండండి, ఇబ్బంది లేదు. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అనుకోని విధంగా ఒక 15 రోజులు మనకి తుఫాన్ రానట్టయితే అందరూ కూడా రైతులందరూ కూడా గట్టెక్కేవాళ్ళు, అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ రైతుల బాధను మనం ఎంత ఇచ్చినా తీర్చేది కాదు. ఆ శ్రమ నష్టపోయేటప్పుడే శ్రమ ఎక్కువ అవుతుంది, కష్టం ఎక్కువ అవుతుంది. ఈ శ్రమ ఎంత చేసినా రైతు నష్టాన్ని పూడ్చలేం. కానీ ఏది ఏమైనా ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. రైతులకు ధైర్యం చెప్పడానికే నేను ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులందరి దగ్గర కూడా, అలాగే ఈ ధాన్యాన్ని పోగు చేసి ధాన్యం తడిచిపోయిన ధాన్యం ఉన్నటువంటి రైతులందరి దగ్గర కూడా నేను అందరి దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పడానికే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అందరికి కూడా మరి ప్రజలందరూ కూడా. పిఈఎస్ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన మంచునాథ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవానికి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కన్వెన్షన్ హాల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్, వైసీపీ యువ నాయకులు అవినాష్, ఎంపీపీలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మించాంగ్ తుఫాన్ ఎఫెక్ట్, కొన్ని జిల్లాలలో వేలాది ఎకరాల్లో పంటల నష్టం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆల పర్యటన, నీట మునిగిన పొలాల పరిశీలన. తిరుమల శ్రీవారి సిబ్బందిపై భక్తుల ఆగ్రహం, దర్శనానికి వచ్చిన సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ. బాపట్లలో ఎన్టీఆర్ విగ్రహం తలభాగం నేలమట్టం, ఆందోళన చేసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.